నమస్తే. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. అదృష్ట సంఖ్య అంటే ఏంటి, అశుభ సంఖ్య అంటే ఏంటి, దాని ప్రభావం ఏ రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. ఈరోజు కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి వారికి సంబంధించిన సంఖ్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. అందరికి కూడా శుభాశీస్సులండి. సంఖ్య, అదృష్ట సంఖ్య అనేది ఎంతవరకు అది కలిసి వస్తుంది గురువుగారు? వాస్తవంగా చెప్పాలి అంటే మనకు ఇప్పుడు ప్రతి విషయంలో కూడా మనం సంఖ్యను బాగా వాడుతున్నాం, అన్నిట్లోనూ మనం ఉపయోగిస్తున్నాం. అలాగే మళ్ళీ మనము మన కాలానికి పొమ్మంటే మన కాలానికంటే ఒక 500 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళమంటే అందరికీ మళ్ళీ కొత్త జీవితం ప్రారంభమైనట్టే. కొత్త జీవితం అంటే అర్థం కాదు, ఎందుకంటే ఇంగ్లీష్ యొక్క అనుసంధానం ఎక్కువైపోయింది. ఇంగ్లీష్ వాడకం అనేది అన్ని విధాల మనం వాడుతున్నాము. కాబట్టి ప్రపంచమంతా కూడాను ఇంగ్లీష్ అనేది అందరికీ అవగాహన. కాబట్టి ఇందులో మనము ఆ సంఖ్యను అందరూ వాడుతున్నారు కాబట్టి అది మనకు పాజిటివ్. ఇందాక చెప్పుకున్నట్టు మనకు అదృష్ట సంఖ్య అనేది ఉంటే మనకు అన్ని విధాలు అది కలిసి వస్తుంది. అలాగే మనకు కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్యలు ఉన్నా కూడా అది మనకు శుభప్రదంగానే ఉంటుంది. అది కాకుండా మనకు ఆపోజిట్ సంఖ్య అదేంటంటే నెగటివ్ అంకె, నెగటివ్ సంఖ్యాశాస్త్రం. మనకు దాని నుంచి నెగటివ్ సమస్యలే అధికంగా ఉంటాయి. మనం అంటే మన యొక్క వ్యక్తిగతంగా తీసుకుంటే ఫోన్ నెంబర్లే అనుకుందాం. మనకు ఆ అదృష్ట సంఖ్య అనేది మనకు ఆ ఫోన్ నెంబర్లు ఉన్నప్పుడు ఆ ఫోన్ నుంచి మనకు అన్నీ కూడా శుభప్రదమైనటువంటి వార్తలు. అదే నెగిటివ్ సంఖ్య అనుకోండి, అశుభప్రదమైనటువంటి వార్తలు అనేది మనకు ప్రతి విషయంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. గురుగారు, కన్యా రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్య? చక్కగా తెలియచేద్దాము. అలాగే అదృష్టప్రదమైనటువంటి సంఖ్య కన్యా రాశి వారికి అదృష్టమైనది 5. ఈ 5 అనేది వాళ్ళకు కన్యా రాశి వారికి అత్యంత పాజిటివ్ ఎనర్జీని కలగచేసేది, అత్యంత శుభప్రదమైనటువంటిది. అలాగే మనకు ఫోన్ నెంబర్లు కానీ లేదంటే వాహనం కొన్నా కానీ వాటికి వచ్చేటప్పటికి 5 అనేది ఎక్కువగా సంఖ్య ఉండాలి. అలాగే టోటల్ కూడుకునేటప్పటికి టోటల్ వచ్చేటప్పటికి 5 అంటే 5 టోటల్ ఉండడం వల్ల వాళ్ళకు చక్కగా కలిసి వస్తుంది. ఈ యొక్క కన్యా రాశి వారికి అదృష్టప్రదమైనటువంటి సంఖ్య 5. అలాగే శుభ సంఖ్యలు వచ్చేటప్పటికి 1, 6. ఈ కన్యా రాశి వారికి కూడా రాశి ప్రకారంగా ఓవరాల్గా రాశికి సంబంధించి అలాగే ఆ యొక్క నక్షత్రాలు అన్నిటికి కూడా సంబంధించి చూసుకుంటే 1, 6 శుభ సంఖ్య. అలాగే అదృష్ట సంఖ్య 5. ఇవి మనము ఎక్కువగా మనం ఏది తీసుకున్నా వాటిలో ఈ సంఖ్య ఉండాలి. మనం వాహనం కొన్నాము, ఆ వాహనానికి సంబంధించి మనకు వచ్చేటువంటి 4 అంకెలే కాకుండా, అనగా నెంబర్ ప్లేట్లో 4 కాకుండా మనకు ఏ ఏరియా అయితే ఉందో ఏరియా వైజ్గా వచ్చేటువంటి కోడ్ ఉంటుంది. ఆ కోడు అలాగే ఈ వచ్చినటువంటి నెంబరు అన్నీ కలిపి కూడుకుంటే టోటల్ చేసుకుంటే 5 టోటల్ వచ్చిందనుకోండి కలిసి వస్తుంది. లేదా 1 టోటల్ వచ్చిందనుకోండి అది కూడా కలిసే వస్తుంది. అది కాకుండా 6 టోటల్ వచ్చిందనుకోండి ఈ రాశి వారికి అది కూడా కలిసే వస్తుంది. కన్యా రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటివి 5 లేదా 1, 6 కలిసి వచ్చేటువంటి సంఖ్యలు. ఇదే కాకుండా ఈ రాశి వారికి కలిసి వచ్చే కలర్ ఏదైనా ఉంది అంటే ముదురాకు పచ్చ లేదంటే లేతాకు పచ్చ అన్నట్టుగా దాంట్లో ఒక వేరియేషన్ ఉంటుంది. అయితే ఏది ఏమైనా ఈ కలర్ అనేది వీళ్లకు బాగా కలిసి వచ్చేటువంటి కలరు, వచ్చే కలర్ అన్నమాట. అలాగే కన్యా రాశి వారికి సంబంధించి ఈ రాశి వాళ్ళు ఏ దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి అని మనం చూసుకుంటే అమ్మవారిని ఆరాధించడం వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. అది కూడా అమ్మవారిని అనేటప్పటికీ ఎక్కువ శాతం ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, ఎక్కువగా పూజించడం. అమ్మవారికి వీలైనంత వరకు సాయంత్ర సమయంలో నెయ్యితో దీపారాధన పెట్టి, అమ్మవారు అనగా ఏంటంటే మనకు గ్రామ దేవత అయినా పర్వాలేదు,
ఊర్లలో ఉన్నటువంటి గ్రామ దేవత అయినా సరే, లేదా దుర్గా అమ్మవారికి సాయంత్ర సమయంలో ధ్వజస్తంభం దగ్గర నెయ్యితో దీపారాధన వెలిగించి, అలాగే అక్కడ అమ్మవారికి వీళ్ళు 9 ప్రదక్షిణలు చేసినట్టు అయితే చక్కగా వీళ్లకు కళ్యాణం కానటువంటి వాళ్ళందరికీ వివాహం తొందరగా అవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఏదైనా సరే వాళ్ళ యొక్క మనసులో కోరికలు, అంటే వివాహం కావాలని కానీ, లేదు సంతానం కలగాలని కానీ, లేదా చదువులో విద్యలో వెనకబడినటువంటి వాళ్ళు కానీ, అనగా వాళ్ళు చక్కగా మంచి ఉన్నత విద్య అలాగే పాస్ కావాలన్నా కానీ, వీళ్ళు వీలైనంత వరకు సాయంత్రం 5 నుంచి 7 లోపల నెయ్యితో దీపారాధన వెలిగించి అమ్మవారికి ప్రదక్షిణ చేసినట్టు అయితే వీళ్ళు అనుకున్నది వెంటనే నెరవేరుతుంది. ఆలస్యమైనా జరిగే తీరుతుంది, అనుకున్నది జరిగే తీరుతుంది, చక్కగా కలిసి వస్తుంది. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు అమ్మవారిని ఆరాధించడం శుభప్రదంగా ఉంటుంది. ఇంకా కూడా వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి వారం ఏదైనా ఉంది అంటే ఈ రాశి వారికి అమ్మవారిని ఆరాధించాల్సినటువంటి వారం ఆదివారం కానీ, లేదంటే శుక్రవారం కానీ, వారంలో ఈ 2 రోజులు అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టయితే వాళ్లకు అన్నిట్లో కలిసి వస్తుంది కన్యా రాశి వారికి. గురువుగారు, కన్యా రాశి వారికి ఏ వర్ణం వారికి బాగుంటుంది అంటే గ్రీన్ వర్ణం అని చెప్పారు. అమ్మవారిని ఆరాధిస్తే మంచిదని చెప్పారు. అంటే అమ్మవారికి సంబంధించి ఏదన్నా మంత్రం జపించే అవకాశం వారికి ఉందా? మీరు సింపుల్ గా ఏదైనా చెప్పగలరా? అవును, చాలా మంచి మాట అడిగారు. ఎందుకంటే ఈ రాశి వారికి బాగా అధికమైనటువంటి కష్టాలు అనేది ఎక్కువ శాతం ఉన్నాయన్నమాట. అందులోనూ ఈ రాశి వారికి బాగా చక్కగా కలిసి రావాలన్నా, అలాగే నరజిష్టి అనేది వైదొలిగి పోవాలన్నా, అలాగే వీళ్లకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, లేదంటే అనుకున్న పనులు ఏదైనా ఆటంకం జరుగుతున్నా కూడాను వీలైనంత వరకు అమ్మవారి మంత్రాన్నే మనం వీళ్ళు పఠించినట్టయితే చక్కగా కలిసి వస్తుంది. ఆ మంత్రం ఏదైనా ఉంది అంటే ఆ మంత్రాన్ని తెలియచేద్దాం. ఓం జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గిహి ప్రచోదయాత్. ఈ మంత్రం అనేది అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని పఠించినట్టయితే వీళ్లకు సర్వసకల కార్యసిద్ధి అన్నది జరుగుతుంది, నెరవేరుతుంది. అలాగే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఎటువంటి పనినైనా కూడా వీళ్ళు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఏదైనా సరే వాళ్ళు ఒక అనుకున్న పని ఆగిపోయి ఉన్నా, అలాగే దీర్ఘకాలికంగా పనులన్నీ కూడా పెండింగ్ పడుతూ ఉన్నా, ఇదే కాకుండా వాళ్లకు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు పట్టి పీడిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని సాయంత్ర సమయంలో పఠించాలి. సాయంత్రం 6 గంటలకి సంధ్యాకాల సమయం అంటే సూర్య అస్తమయ సమయంలో ఈ మంత్రాన్ని మరలా ఒకసారి తెలియచేద్దాం. ఓం జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గిహి ప్రచోదయాత్. ఆ మంత్రాన్ని ఒక కనీసం 9 సార్లు కానీ, లేదా 11 సార్లు కానీ, లేదా 27 సార్లు కానీ, లేదా ఓపిక ఉంటే 108 సార్లు కానీ పఠించినట్టయితే వాళ్లకు తిరుగులేనటువంటి విజయం వరిస్తుంది. ప్రతి విషయంలో కూడా వీళ్లకు విజయం అనేది కలుగుతుంది. అంటే ఉద్యోగరీత్యా కానీ, విదేశీయాన యోగం కానీ, వివాహం కావాలన్నా కానీ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల చక్కగా కలిసి వస్తుంది. గురుగారు, కన్యారాశి గురించి చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్ తులారాశి. అవును, తులారాశికి ఏ సంఖ్య కలిసి వస్తుంది, ఏ కలర్ కలిసి వస్తుంది, ఈ విషయాలు తెలియచేస్తారా గురుగారు? తప్పకుండా. అలాగే మీరు అడిగినట్టుగా తులారాశి వారికి అదృష్ట సంఖ్య, అలాగే శుభ సంఖ్య. ఇందులో తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6. ఇది వీళ్ళకు అదృష్టప్రదమైనటువంటి సంఖ్య. రాశి వారికి ఓవరాల్గా ఆ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టినా కూడా తులారాశి వారందరికీ కూడా అదృష్టప్రదమైనటువంటి సంఖ్య 6. అలాగే శుభ సంఖ్య 5, 7. ఇవి శుభ సంఖ్యలు. వీళ్ళు ఏదైనా సరే వాహనం కొంటున్నా, లేదు ఒక మొబైల్ తీసుకుంటున్నా, ఆ సిమ్ తీసుకుంటున్నా దానికి సంబంధించి నెంబరు ఇవే సంఖ్య ఉండాలి. ఇక్కడ 5, 6, 7 ఇవే సంఖ్య ఉండాలి. అధిక సంఖ్యలు ఇవే ఉండాలి. అలాగే టోటల్ వచ్చేటప్పటికి ఇవే ఉండాలి.
ఈ మూడిట్లో ఏ టోటల్ వచ్చినా కూడా వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. అలాగే మనం ఏదైనా సరే వీళ్ళు కలర్ వర్ణం ఏదన్నా ఎక్కువగా వాడాలి అంటే తెలుపు వర్ణం బాగా కలిసి వస్తుంది. అలాగే వీళ్ళకు నలుపు వర్ణం కూడా కలిసే వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే తెలుపు వర్ణం అనేది లక్కీ కలర్. వీళ్ళకు తెలుపు యొక్క కలర్ అంటే వాహనం కొంటున్నారనుకోండి, ఎక్కువగా తెలుపు. లేదంటే రెండోది సిల్వర్ కూడాను వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. సిల్వర్ అంటే మనం సత్తు సిల్వర్ అనేది అది ఒక కలర్లో కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఇది చాలా చక్కగా కలిసి వస్తుంది. ఈ రెండు కూడా వీళ్ళకు కలిసి వచ్చేటువంటి అంశాలే. తర్వాత నలుపు కూడా, బ్లాక్ కూడా వీళ్ళకు కొంతవరకు బాగానే కలిసి వస్తుంది. అది మధ్యమం మాత్రమే, అంటే అదృష్టప్రదమైనటువంటి కలర్ కాదు, మధ్యమప్రదమైనటువంటి కలర్. ఇది కూడా వీళ్ళకు విశేషంగా కలిసి వస్తుంది. గురువుగారు, తులారాశి వారికి ఏ దైవ ఆరాధన చేస్తే బాగుంటుంది, ఎక్కువగా ఏ దైవాన్ని ప్రార్థిస్తే వారికి సకల శుభాలు కలుగుతాయి గురువుగారు? అవును, చాలా మంచి విషయం మీరు అడిగింది కూడా. ఈ యొక్క తులారాశి వారికి లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఈ యొక్క మహాలక్ష్మిని ఆరాధించేటప్పుడు వీళ్ళు వీలైనంత వరకు తెలుపు వస్త్రాన్ని ధరించి, అలాగే శుక్రవారం రోజున సంధ్యా సమయంలో, అనగా లక్ష్మీదేవి సంచారం చేసే సమయం అన్నమాట. ఆ సమయమే గోధూళి సమయము అంటారు. అలాగే సూర్యుడు అస్తమించేటువంటి సమయం సంధ్యా సమయం. ఆ సమయంలో తెలుపు వస్త్రాన్ని ధరించి అమ్మవారికి సంబంధించి వీలైనంత వరకు తామర పువ్వులు కానీ కలువ పూలతో కానీ, వీలైనంత వరకు వీళ్ళు ఒక బంగారం నాణ్యం కానీ, లేదా వెండి నాణ్యం కానీ, లేదా రాగి నాణ్యం కానీ అందులో అమ్మవారి రూపాన్ని చేయించి, అంటే లక్ష్మీదేవి యొక్క రూపాన్ని చేసి, వీళ్ళు వచ్చేసి ఇంట్లో పూజా మందిరంలో తూర్పు ముఖంగా అమ్మవారిని పెట్టి, వీళ్ళు ఉత్తర ముఖంగా మళ్ళీ కూర్చొని ఈ యొక్క పూలతోటి శుక్రవారం వీలైనంత వరకు ఆ పూలతో అష్టోత్తరం చేసినట్టయితే అమ్మవారికి వీళ్ళకి లక్ష్మీ యోగం కలుగుతుంది. అంటే అదృష్టం పట్టినట్టే ఇంకా ఈ తులారాశి వారికి. అలాగే అష్టలక్ష్మీ యోగం కూడా కలుగుతుంది. లక్ష్మీ యోగం అంటే మామూలు విషయం కాదనమాట. ప్రతి ఒక్కరూ ఆమె కోసము తపిస్తుంటారు. ఈ ప్రపంచంలో ఆమె గురించి ప్రతి ఒక్కరూ అహర్నిశలు, అంటే రాత్రింబగుళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఆమె గురించి ఆలోచిస్తుంటారు, ఆమె గురించే తపస్చేస్తుంటారు. పనుకుంటున్నా, తింటున్నా, నిద్రపోతున్నా, లేచినా, నడుస్తున్నా, ఏం చేస్తున్నా కూడా నాకు అదృష్టం ఎలా వస్తుంది, అదృష్టం రావాలంటే ఏం చేయాలి, నేను అదృష్టవంతుడిని కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తుంటారు. వీళ్ళు ఈ సంధ్యా సమయంలో ఈ ప్రతిమను పెట్టుకొని, చిన్న ప్రతిమని, ఆ ప్రతిమ కూడా ఆకు మీద, అరిటాకు మీద కానీ, లేదా తమలపాకు మీద కానీ పెట్టి, లేదా తామరాకు అయినా సరే ఆకు మీద పెట్టి, తామర పువ్వులు రేఖలతోటి అష్టోత్తరం చేసినట్టయితే విశేషమైనటువంటి లక్ష్మీ యోగం కలుగుతుంది, అష్టలక్ష్మీ యోగం సిద్ధిస్తుంది. ఇదే కాకుండా వీళ్ళకు గజకేసరి యోగం కూడా కలుగుతుంది. గజకేసరి యోగం అంటే ఏంటంటే, వీళ్ళకు అలా ఒక దీక్షలాగా 108 రోజులు కానీ చేయగలిగినట్టయితే వీళ్ళకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లేదా ఏదో రూపంలో ఉన్న ఫలాన వీళ్ళకు రాత్రికే ధనయోగం సిద్ధించే అవకాశం కూడా ఉంటుంది. వీలైనంత వరకు మనము రాత్రికే అవ్వాలని కోరుకోకూడదు. ఖచ్చితంగా అభివృద్ధి చెందాలని మాత్రం తప్పకుండా ప్రేమతో, భక్తితో, మనము అనుమానం లేకుండా అమ్మవారి మీద ప్రేమ భక్తితో మాత్రమే చేసినట్టయితే ఈ రాశి వారికి ఇక్కడి నుంచి 3 పూలు 6 కాయల వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతారు. వృశ్చిక రాశి వారికి ఏ సంఖ్య కలిసి వస్తుంది, ఏ సంఖ్య జోలికి వాళ్ళు వెళ్లకుండా ఉంటే బాగుంటుందో చేయగలరా? అవును, చాలా మంచి విషయం అడిగారు. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చేటువంటి సంఖ్య, కలిసి రానిటువంటి సంఖ్య కూడా మనం చెప్పుకుందాం. అలాగే వృశ్చిక రాశి వారికి అదృష్టప్రదమైనటువంటి సంఖ్య రాశి ప్రకారంగా 9, వీళ్ళకు కూడాను 1, అలాగే 2, 3 కూడా విశేషంగా వీళ్ళకు కలిసి వస్తాయి.
వృశ్చిక రాశి వారికి 1 అనుకోండి ఇది కూడా అదృష్టప్రద సంఖ్యే ఎవరికి? వృశ్చిక రాశి వారికి. రాశి ఓవరాల్గా 2 ఇది కూడా విశేషంగా కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యే. ఇంకా చెప్పాలంటే 3 కూడా వీళ్ళకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యే. ఈ 9 కూడా, అంటే ఈ 4 కూడా వీళ్ళకు అదృష్టప్రదమైనటువంటి సంఖ్యలే చెప్పాలంటే. ఎందుకంటే ఇవి రీసెర్చ్ ఎక్కువ శాతం చాలామందికి ఇవి బాగా కలిసి వచ్చాయి, అభివృద్ధి చెందారు కూడాను. అందువల్ల వీటి 4 కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. అలాగే వీళ్ళకు అశుభ సంఖ్య ఎక్కువగా, అశుభ సంఖ్య అన్నది అంటే రాశి ప్రకారంగా ఓవరాల్గా తీసుకునేటప్పటికీ వీళ్ళకు ఎక్కువగా 8, అలాగే 4, 6 కూడాను అంత అనుకూలమైనటువంటి సంఖ్యలు కాదు. ఇవి అశుభ సంఖ్యలే ఓవరాల్గా రాశి ప్రకారంగా. వీటి జోలకు పోకపోవడం చాలా మంచిది. ఇదే కాకుండా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సింది, పూజించాల్సింది, వీళ్ళు శివుని ఆరాధించిన, లేదంటే మహాగణపతిని ఆరాధించిన, లేదంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన, వీళ్లకు సకల శుభకార్యాలు, అంటే వీళ్లకు అన్ని శుభకార్యాలే. ప్రతిరోజు దినదినము అభివృద్ధి చెందాలి అంటే వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామిని లేదా గణపతిని, శివుణ్ణి, ఈ ముగ్గురులో ఏ ఒక్కరిని ఆరాధించినా కూడా చక్కగా కలిసి వస్తుంది. ఇదే కాకుండా వీళ్ళు పఠించాల్సినటువంటి మంత్రం, వీళ్లకు వృశ్చిక రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మంత్రం, సింపుల్గా పఠించేటువంటి మంత్రం తెలియచేద్దాం. ఓం షం శరవణ భవ. ఓం షం శరవణ భవ అని ఈ మంత్రాన్ని పఠించినట్టయితే వీళ్ళకు వెంటనే వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వాళ్ళ అనుకున్నటువంటి ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ఆ అనుకున్న సమయం ముందుగా ఈ యొక్క మంత్రాన్ని పఠించి ఆ పనిని ప్రారంభించినట్టయితే విజయవంతంగా పూర్తి చేస్తారు. గురువుగారు, వృశ్చిక రాశి వారికి ఏ వర్ణం వేసుకున్నట్లయితే, అవి ధరిస్తే ఆ రోజంతా బాగుంటుంది? వాళ్ళ లక్కీ కలర్ ఏంటి గురువుగారు? చాలా మంచి విషయమే. వర్ణాలు వచ్చేటప్పటికి ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి వర్ణం బ్లూ వర్ణం. బ్లూ బాగా కలిసి వస్తుంది. రెండో విషయానికి వచ్చేటప్పటికి ఎరుపు వర్ణం కూడా బాగానే కలిసి వస్తుంది. ఈ రాశి వారికి పసుపు వర్ణం కూడా సెకండ్ ఆప్షన్లో, పసుపు వర్ణం కూడా బాగానే కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు అధికంగా వాడవలసింది బ్లూ లేదా ఎరుపు లేదా పసుపు, అంటే ఆరెంజ్ కూడాను. ఇందులో వీళ్ళకు అధికంగా కలిసి వచ్చేటువంటి కలర్స్ అన్నమాట. అయితే వీళ్ళు బ్లాక్ అస్సలు వాడకూడదు. ఎక్కువ శాతం వీలైనంత వరకు బ్లాక్ వాడారనుకోండి అధికంగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అదే వాహనాలు అయితే బ్లాక్ వర్ణం ఎప్పటికైనా ప్రమాదాలు సంభవించే అవకాశమే ఉంది. ఇదే కాకుండా నలుపు వస్త్రాన్ని ధరించారనుకోండి ఆ రోజు కానీ మరుసటి రోజుకి కానీ వీళ్ళ యొక్క బాడీ అనేది అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా శారీరక శ్రమ, అలాగే మానసిక శ్రమ, వీటితో పాటు అధికమైనటువంటి శరీర బాధ అనేది కలిగే అవకాశం ఉంటుంది. ఆ నలుపు వస్త్రాన్ని ధరించడం వల్ల, నలుపు కలర్ ధరించడం ఏదైనా సరే వాడడం వల్ల వీలైనంత వరకు నలుపుని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది, దానికి దూరంగా ఉండడం మంచిది. గురువుగారు, మీరు చెప్తున్నారు ఈ రాశుల వారికి ఈ దైవాన్ని ప్రార్థించాలి అని చెప్పి. అంటే ఆ దైవాన్ని ప్రార్థించడం వల్ల, నార్మల్ గా అందరూ దైవాన్ని ప్రార్థిస్తారు, స్పెషల్ గా ఆ దైవాన్ని ప్రార్థించడం వల్ల ఎంతవరకు వాళ్ళకి లాభం చేకూరుతుంది? వృశ్చిక రాశి వారికి తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ కూడా ఈ యొక్క రాశి వారికి గురువైనా శివుడే, తల్లి అయినా కూడా శివుడే, అలాగే తండ్రి అయినా కూడా శివుడే, అలాగే A to Z అన్ని విధాల ఈ రాశి వారికి కలిసి వచ్చేటువంటి దేవుడు ఏదైనా ఎవరైనా ఉన్నారు అంటే అది ఓన్లీ పరమేశ్వరుడు మాత్రమే. వీళ్లకు కష్టాలలో, అధికమైనటువంటి కష్టాలలో ఉన్నప్పుడు ఆ శివారాధన చేసినట్టయితే వీళ్లకు విశేషమైనటువంటి యోగం కలుగుతుంది, జ్ఞానయోగం కలుగుతుంది, మంచి జ్ఞానం కలుగుతుంది, మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి, మంచి ఆరోగ్యం కలుగుతుంది, మంచిగా ఆయుష్ కూడా కలుగుతుంది. వీటితో పాటు సకల భోగభాగ్యాలన్నీ కూడా ఈ యొక్క రాశి వారికి
కలగాలంటే శివుణ్ణి మాత్రమే ఆరాధించాలి, పూజించాలి, ప్రేమించాలి వీళ్ళు. అంటే అదృష్ట సంఖ్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అవును. ఒకవేళ పొరపాటున అదృష్ట సంఖ్య కాకుండా వేరే సంఖ్యలో వారు ఉన్నట్టయితే కారు కావచ్చు, ఫోన్ నంబర్ కావచ్చు, ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అంటే ఇమ్మీడియట్ గా వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిందేనా? వాస్తవంగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి అధికమైనటువంటి నష్టాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, అంటే ఆర్థిక పరమైనటువంటి నష్టాలు ఎక్కువగా లక్షల్లో కానీ కోట్లల్లో కానీ అధికమైనటువంటి నష్టం జరిగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిదీ కూడా తూచా తప్పకుండా పాటించాలి. వీళ్ళు ప్రతిదీ కూడా ఆచరించడం వల్ల వీళ్ళు ఆ నష్టాన్ని నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు కూడా సంతోషంగా జీవించడానికి మంచి అవకాశం ఉంది. లేదంటే ఆర్థికపరమైనటువంటి భారీ నష్టాలు చవిచూచే అవకాశమే ఉంది. ఆ సంఖ్య అన్నదే కాదు, కానీ అన్ని విధాలు కూడా అన్నీ కూడా చూసుకోవాలి పరిగణలోకి. అయితే వీలైనంత వరకు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శుభ సంఖ్య, అదృష్ట సంఖ్య అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. రాశివారికి మంచి యోగాన్ని కలగచేస్తాయి, మంచి అభివృద్ధిని కలగచేస్తాయి. అంతేకాకుండా ఆర్థికపర యోగమే కాకుండా సకల విధాల వీళ్లకు మంచి ప్రశంసనీయమైనటువంటి పేరు ప్రఖ్యాతులను కూడా తీసుకొస్తాయి. అంటే వీళ్ళ పేరు మళ్ళీ శాసనమాల వ్రాయబడతాయి. అంటే పత్రికల్లో కానీ, అలాగే మీడియాల్లో కానీ, లేదంటే ప్రజలలో కానీ, లేదా ఇంకా అన్ని విధాలు కూడా పాపులారిటీ అనేది బాగా పెరుగుతూ పోతుంటుంది. అదృష్ట సంఖ్య అనేది ఉండడం వల్ల కూడాను చక్కగా విశేషంగా కలిసి వస్తుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు వీలైనంత వరకు అదృష్టప్రదమైనటువంటి సంఖ్య అనేది మనం చూసుకోవడం మంచిది. నెగిటివ్ సంఖ్య ఉన్నా కూడా దాన్ని మనం తీసేసి మార్చుకోవడం అనేది ఎవరైనా సరే చేస్తే వాళ్ళకు కలిసి వస్తుంది. ఒకవేళ నెగిటివ్ ఫోన్ నంబర్ లోనే ఉన్నారు, వారికి అంతా అశుభం జరుగుతుంది అంటే ఆ టైంలో వాళ్ళు ఇంకేదైనా చేయొచ్చా? ఆ నంబర్ మార్చుకునే ఆప్షన్ లేదు అన్నప్పుడు మాత్రం ఎందుకుండదు? ఏదైనా మార్చుకోవచ్చు కదా. మార్చుకునే దానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ఏదైనా సరే మార్పులు చేర్పులు అన్నది తథ్యం. మనం ఎప్పటికీ కష్టాలు పడుతూ వెళ్తూ ఉండడం కన్నా చేంజ్, మనం మారాలి. అంటే మన జీవితాన్ని మార్చుకోవాలి. మనము సంతోషంగా, ఆనందంగా మనము అభివృద్ధి చెందడమే కాకుండా మనం 10 మందికి మార్గదర్శకం కావాలి. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వాళ్ళు 10 మందికి మార్గదర్శకులుగా ఉంటారు కూడాను. అందువల్ల వీళ్ళు చేసేది ముందు కరెక్ట్గా ఉంటే వీళ్ళను అందరూ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ మార్చుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి. వీళ్లకు మళ్ళా ప్రతిదీ తలుపు తడుతూనే ఉంటుంది. అంటే అవకాశాలు అనేది ఎతుక్కుంటూనే వస్తూనే ఉంటాయి. కానీ వీళ్ళ నడవడిక వల్ల కొన్నిటిని ఉపయోగించుకోగలుగుతారు. కొన్నిటి ఇంటి దాకా వచ్చినటువంటి అదృష్టాన్ని వీళ్ళే, అంటే వీళ్ళ కన్ను వీళ్ళే పొడుచుకున్నారా అన్నట్టుగాను, లేదంటే ఏనుగు మీద చెత్త ఏనుగే వేసుకుంటుందా అన్నట్టుగా కొన్ని సమస్యలు అనేది వీళ్ళే క్రియేటివిటీ చేసుకుంటారు. అందుకనేసి వీలైనంత వరకు ఆ ఎన్నిటిని పక్కన పెట్టేసి ప్రతి ఆలోచన కూడా పాజిటివ్గానే, అంటే మంచిగానే ఆలోచిస్తే వీళ్లకు మంచి జరుగుతుంది. అలాగే వీళ్ళ ద్వారా 10 మందికి కూడా మంచే జరుగుతుంది. ఓకే గురుగారు, కన్యారాశి, తులరాశి, వృశ్చిక రాశికి సంబంధించి అదృష్ట సంఖ్యలు, ఏ సంఖ్య జోలికి వెళ్ళకూడదో మంచి కలర్స్ గురించి కూడా మీరు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.